మనమందరికీ రుణపడి ఉన్నామంట జన్మ తీసుకుంటేనే. దేవర్షి భూతాత్మ నృణాం పితృణాం నకింకర రుణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత కర్తుం. సో దేవతలకు మొట్టమొదట మనం రుణపడి ఉన్నాం. ఎలా రుణపడి ఉన్నాం? సూర్యుడు మనకు వెలుతురునిస్తున్నాడు కదా. చంద్రుడు తన యొక్క కాంతి ద్వారా మనకు కూరగాయలు, రసాలు, రకరకాలైనటువంటి ఔషధాలన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నాయి. మరి వాళ్ళకి ట్యాక్స్ కట్టాలనా లేదా? మనం ఒక నెల మనం కరెంటు బిల్లు కట్టకపోతే వచ్చి కట్ చేసి వెళ్ళిపోతారు. అటువంటిది మనకు జీవితానికి అవసరమైనటువంటి లైఫ్ లాంగ్ ఫ్రీ కరెంటు బిల్లు. సూర్యుడు ఎంత కాంతినిస్తాడు మనకు. రుణపడి ఉన్నామా లేదా? దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర జీవుల నుండి కూడా మనం ఎన్నో లాభాన్ని పొందుతున్నాం. ఆవు పాలనిస్తుంది, ఆవుకు రుణపడలేము మనం. మనకు సహాయం, మనం జీవించడానికి సహాయం చేసింది కదా ఆవు కూడా. మరి ఈ రుణాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? పితృదేవతలు మనకు జన్మనిచ్చినారు, పితృదేవతలు. మరి వాళ్ళకు రుణపడి ఉన్నాం, వాళ్ళ రుణం ఎలా తీరుతుంది? ముక్తినిచ్చేటువంటి వాడు ముకుందుణ్ణి మనం ఆశ్రయించి ఆయనకు సేవ చేస్తే ఈ రుణమాపి ఎంత అయిపోతుందన్నమాట. సో కాబట్టి రుణమాపి కావాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ముక్తినిచ్చేటువంటి ముకుందుని చరణ కమలాలను ఆశ్రయించి ఆయనకు సేవ చేస్తే ఈ రుణమాపి తీరిపోతుంది.